అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, మీరు చూస్తుంది ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాము బోల్డ్ అని కేసులు. అది కూడా అమ్మాయిలు, ఉమెన్ వీళ్ళంతా కూడా భర్తలను చంపి, ప్రియులను చంపి, ఇంట్లో మగవాళ్ళని చంపి చాలా దారుణంగా తయారవుతున్నారు. ఆడవాళ్ళు ఎక్కువగా ఇలాంటి క్రైమ్స్ చేయడానికి, ఒకప్పుడు మగవాళ్ళు ఎక్కువ క్రైమ్ చేసే రేట్ చూసాం, కానీ ఈ మధ్య కాలంలో అయితే ఆడవాళ్ళు చేస్తున్నటువంటి క్రైమ్ రేట్ అయితే బాగా విపరీతంగా పెరిగిపోతుంది. సో ఒకప్పుడు మగవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఆడవాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సరే, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ చంపేంత వరకు ఎందుకు అంత బలి తెగిస్తున్నారనే క్వశ్చన్ అయితే సమాజంలో ఆల్రెడీ మొదలైంది. మరి వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే అంశాలు మాట్లాడదాం. దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆనం సుబ్రహ్మణ్యం, సీనియర్ సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, గత దశాబ్ద కాలం పాటు లేదంటే ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా మగవాళ్ళ అంటే ఒక రెస్పెక్ట్, మగవాళ్ళు ఎక్కువ క్రైమ్స్ చేసేవారు, మగవాళ్ళని ఎదిరించడానికి ఆడవాళ్ళు భయపడుతుండే, ఒక మాట అనడానికి కొద్దిగా జడుస్తుండే లేడీస్ ఎవరైనా కానీ. ఇక రాను రాను ఒక 5 years నుంచి మెల్లమెల్లగా, ఇంతకుముందు భయపడే వాళ్ళు కాదు, ఎదిరిస్తున్నారు, ఎదిరించేది కాస్త కొడుతున్నారు, ఇప్పుడు కొట్టేది కాస్త ఏకంగా చంపేస్తున్నారు. చంపి మరీ ధైర్యంగా నేనే చంపిన అన్నట్టు కూడా సమాజం ముందుకు వచ్చి ఫేస్ చేస్తున్నారు. తప్పని తెలిసినా కూడా స్టాండ్ తీసుకొని చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు లేడీస్ మానసిక పరిస్థితి రోజు రోజుకి ఎందుకు ఇలా దిగజారుతుందంటారు? అవునండి, మనం చూస్తున్నాం, చాలా సంఘటనలు చూస్తున్నాం మన సమాజంలో. లేడీస్లో ఈ మార్పు రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆలోచన విధానం పూర్తిగా రాంగ్ అయిపోయిందండి. థింకింగ్ మారిపోయింది అనమాట. ఎందుకు మారింది అంటే, వీళ్ళకి ఒక రాంగ్ నాలెడ్జ్ ఇన్పుట్స్ వస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె జాబ్ చేస్తుంది అనుకోండి, డబ్బులు బాగా వస్తున్నాయి కదా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కొంత ఉంది కదా, ఇప్పుడు భర్త మీద ఆధారపడాల్సిన పని లేదు కదా. నేను కూడా ఇండిపెండెంట్గా బ్రతకగలను, నేను కూడా లైఫ్ ఎంజాయ్ చేయాలి, నేను కూడా పబ్కి వెళ్ళాలి, ఎవరో వాళ్ళ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ స్టార్ట్ అవుతుందండి. చాలామంది ఇది వస్తుంది అనమాట. ఇంకా కొంతమంది ఈ ఇంటర్నెట్లో అన్వాంటెడ్ అవన్నీ చూసి, ఓకే మ్యారేజ్ ఏంటి, పద్దాక ఇక్కడే ఉండటం ఏంటి, లైఫ్ అయితే ఎంజాయ్ చేయాలి కదా, ఓకే ఎప్పుడు ఈ భర్తతో ఆయన ఎప్పుడు బిజీగా ఉంటాడు, పనుల్లో బిజీగా ఉంటాడు, నాతో టైం గడపట్లేదు, ఇంతకుముందు నా బాయ్ ఫ్రెండ్ అయితే హాయిగా సినిమాలకు తీసుకెళ్ళేవాడు, ఇది చేశాడు, ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అంతా వచ్చేస్తుంది. వచ్చేసి ఇప్పుడు ఏదో ఒక రిలేషన్షిప్ పెట్టుకుంటారు. మరి ఆ రిలేషన్షిప్ కొన్ని సందర్భాల్లో తెలియకుండా కంటిన్యూ అవుతూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో బయట పడుద్దండి. బయట పడిన తర్వాత మనము రీసెంట్గా వరంగల్లో చూసాము జరిగిన సంఘటన. ఒక డాక్టర్నే వైఫ్ తన లవర్ చేత చంపించింది, చూసాము. అర్థమైంది మీకు? ఇది ఎలా జరుగుద్దంటే, ఈ విషయం బయటపడింది. పాపం హస్బెండ్ మంచివాడు కాబట్టి ఈమెని ఫర్గివ్ చేశాడు, క్షమించాడు. ఓకే, ఇక్కడి నుంచి ఇటువంటివి పెట్టుకోవద్దు నువ్వు, ఓకే ఏదో మరి తెలుసు తెలియ తప్పు చేసి మంచిగా ఉండంటే మంచిగా ఉంటానని చెప్పిందండి. కానీ వాళ్ళు ఉండలేరండి, ఈ సంగతి వీళ్ళకి తెలియదండి. ఎందుకంటే నేనేం చెప్తానంటే, యాజ్ అ సైకాలజిస్ట్గా, ఎవరైనా సరే ప్లాన్డ్గా కనుక మోసం చేస్తుంటే వాళ్ళని క్షమించకూడదు. క్షమించామంటే వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంటుందండి. వీళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. అంటే వాళ్ళ శిక్ష అంటే ఆ విధంగా శిక్ష ఎక్కర్లేదండి. వెంటనే అయితే ఆమెని ఆ లైన్లో పంపించాలి. ఓకే, నీ ప్రియుడితో ఇంట్రెస్ట్ ఉంది కదా, ఓకే మనం డైవర్స్ తీసుకుందాము, నువ్వు అతను పెళ్లి చేసుకో. అమికబుల్ సెటిల్మెంట్ అండి. చంపుకోవటం ఎందుకండి? అంతే కదా. ఆ అమ్మాయికి ఆ ప్రియుడితో అంత ఇంట్రెస్ట్, అంత లవ్ ఉన్నప్పుడు ఓకే డైవర్స్ తీసుకో, చక్కగా నీ లైఫ్ కంటిన్యూ చేసుకో, ఎవరొద్దన్నారు? మరి ఈయనేం చేశాడు, పాపం ఆమెను క్షమించటం వల్ల వాళ్ళిద్దరు కొమ్మక్కి అయ్యి పాపం ఒక డాక్టర్ని చంపేశారు. చాలామంది చెప్తుంటారు ఫర్గివ్. ఏ సందర్భంలో ఫర్గివ్ చేయాలో తెలియాలి జనాలకి. మనిషి ప్లాన్డ్గా మోసం చేసినప్పుడు ఫర్గివ్ చేయకూడదండి. చేసేవాడి అతను మన లైఫ్కే థ్రెట్ అవుతారండి అతను. అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, సో ఈ మధ్య లేడీసు ఇవన్నీ రకరకాలుగా ఈ క్రైమ్ మూవీసు, వైలెంట్ మూవీస్ చూసి కూడా నేర్చుకుంటున్నారండి. ఇవన్నీ కూడా బ్రెయిన్లో స్టోర్ అవుతుంటాయి. సో వీళ్ళని ఎక్కువగా ఈ సీరియల్స్కి, వెబ్ సిరీస్కి, నెట్ఫ్లిక్స్కి దూరంగా ఉండాలని చెప్తారు మీరైతే? అంతే కదండి. లేకపోతే ఇవన్నీ లోపల స్టోర్ అయిపోయి ఎక్కడైతే ఇష్యూ మ్యాచ్ అవ్వద్దో వెంటనే అది యాక్టివేట్ అయిపోయి ఆ పని చేసేస్తారండి వాళ్ళు. అది వాళ్ళ కంట్రోల్లో ఉండదన్నమాట. బ్రెయిన్ లోపల స్టోర్ అయినటువంటి ప్యాటర్న్స్ ప్రకారమే మనుషుల చేత ప్రవర్తన బిహేవియర్ చేయించుద్దండి. ఇప్పుడు ఎక్కడో ఒక సీరియల్లో
ఒక లవరు ఇతను కలిసి ఈమె కలిసి హస్బెండ్ చంపినట్టు ఒక ఇన్సిడెంట్ ఉందనుకోండి, ఇది చూసిన వాటిల్లో అది లోపల ఇక్కడ స్టోర్ అయ్యింది కదా. ఈమె ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే బ్రెయిన్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చుద్దండి. నువ్వు ఫినిష్ చేసి బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకు ఈ అడ్డమే నీకు ఎందుకని చెప్పొద్దు అనమాట. ఇదంతా రాంగ్ థింకింగ్ అండి, రాంగ్ బిహేవియర్. ఓకే, ఈ ఇంటర్నెట్ వల్ల కానివ్వండి, రాంగ్ ఇన్పుట్స్ వల్ల, రాంగ్ థింకింగ్ వల్ల ఈ విధంగా లేడీస్లో ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుందండి. ఇది చాలా డేంజర్, సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే సపోజ్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు మరి పిల్లలు లైఫ్ లాంగ్ ప్రాబ్లంలో పడతారు కదా. వాళ్ళు ఎవరు చూస్తారు వాళ్ళని? ఇదేదో జస్ట్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక, ఇంకా కూడా ఏంటంటే వాళ్ళకి అది టెంపరీ రిలేషన్షిప్ అనే సంగతి తెలియట్లేదండి. మ్యారేజ్ అనేది లీగల్లీ పర్మనెంట్ రిలేషన్షిప్, లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అని కూడా వాళ్ళు తెలియట్లేదండి. మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియట్లేదండి. ఆ తెలియని వాళ్ళే ఈ పక్కకి వెళ్ళి ఈ రకరకాల ప్రాబ్లమ్స్లో పడి సమాజంలో బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారండి. ఇప్పుడు దానివల్ల సపోజ్ ఆ అమ్మాయిలో చేస్తుంది అనుకోండి, మరి ఆ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారండి? లైఫ్ లాంగ్ వాళ్ళు పాపం షేమ్ తోటి ఇదైపోవాలి కదా. వాళ్ళ డాటర్ ఈ విధంగా చేసిందని సమాజంలో తెలిసినప్పుడు మరి పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, ఎంత క్షోభకు గురవుతారు? ఆ మినిమం థింకింగ్ కూడా వీళ్ళ దగ్గర లేదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలండి. మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నామో, ఓకే, వైఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి ఎలా ఉండాలి, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ నేర్పితే అప్పుడు ఇటువంటి పక్కలకు వెళ్లకుండా ఉంటారండి. రైట్, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ ట్రూ సార్. సో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లుగా ఫస్ట్ వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ముందు మనం కూడా ఒక విచక్షణ రహితంగా బిహేవ్ చేయాలంటే వాళ్ళు చేసిన తప్పుకి క్షణికావేశాలు ఏమైనా చేసామనుకో మనం కూడా తప్పుదోవలు వెళ్ళినట్టే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటారో వాళ్ళకి లీనియన్స్ ఇవ్వాలి. డివోర్స్ తీసుకోవాలనుకుంటే డివోర్స్ ఇచ్చేయడానికి యాక్సెప్ట్ చేయాలి. లేదు మనం ఫోర్స్ఫుల్లీ వాళ్ళని మన దగ్గర ఉంచుకోవాలని చేసినా ఇలాంటి వాటికి మనమే ప్రేరేపించినట్టు కూడా అవుతుంది అన్నట్టు కూడా సార్ అయితే చెప్తున్నారు. సో మన మిస్టేక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా కంట్రోల్గా బిహేవ్ చేసినట్టయితే వాళ్ళలో చిన్న చిన్నగా మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అప్పటికే మారకపోతే శిక్ష అయితే వేయాలి తప్పు చేసినందుకు. ఆ తర్వాత శిక్ష పడిన తర్వాత ఎలాగో జైల్లో వాళ్ళకి పశ్చాత్తాపం ఉంటే ఉండొచ్చు, లేదంటే వాళ్ళని మళ్ళీ మానసిక నిపుణుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అయితే ఇప్పించాలని అయితే డాక్టర్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. సో ఇదండి ఇవాళ చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే సుబ్రహ్మణ్యం గారు అయితే మనతో షేర్ చేశారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి RTV హెల్త్. నమస్తే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.